సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేకపోయింది. ఎందుకు స్వరూపం లేకపోయిందంటే ఆయన మన వలన, మన పాపము రోగము వలన, మన పాపము జబ్బు వలన, మన అతిక్రమం వలన, మనం చేసే పాపము వలన ఆయన గాయములు పొందుకున్నాడు. గాయములు పొందుకున్నాడంటే తనకు తను పొరవలేదు. అన్యులైన మనుష్యులు, అన్య జనాంగము ఆ నీతిమంతుని జోలిపోవద్దని పొంతి పిలాతు గారు మాట్లాడుతున్నారు. అక్కడ బరబ్బను విడుదల చేయాలి, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుల వారిని ఆయనను హింసించాలని, అవమానపరచాలని ఎంతగానో పొందుకున్న గాయముల చేత, ఆయన పొందుకున్న గాయముల చేత ఎవరికి స్వస్థత కలిగిందంటే ఇక్కడ ఉన్న మనకు కలిగింది స్వస్థత. స్వస్థత యేసు ప్రభుల వారికి కాదు, ఆయన పొందుకున్న గాయముల చేత. పొందుకున్న గాయముల చేత. ఆ గాయములు ఎందుకో పొందుకున్నాడు, ఎవరి కొరకు పొందుకున్నాడు? నీ నా పాపము నిమిత్తము కొరకు ఆ యేసు ప్రభుల వారు పొందుకున్నారు. ఆయన పొందుకోకపోతే మానవుని యొక్క జీవితానికి పాప విమోచనము లేదు, విడిపించే నాయకుడు లేడు. విడిపించే దేవుడు ఆయన. ఆయన విడిపించడానికి వచ్చిన సృష్టికర్త అయిన దేవుడు. అందు నిమిత్తమే ఆయన సుందరుడు అయిన వాడు, అతి కాంచనీయుడు. అలాంటి ఆయనకు ఏమి కలిగిందంటే, ఎందుకు దుర్గతి కలిగిందంటే మనము చేసిన పాపము వలన. మనం ఎలా ఉన్నామంటే చీకటి బ్రతుకులలో ఉండినప్పుడు యేసు ప్రభుల వారు మన నిమిత్తము కొరకు ఆయన గాయములు పొందుకున్నాడు, శిలువ మరణములు పొందుకున్నాడు. అందుకే అంటాడు కింద, మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఎందుకు ఆయనలో స్వరూపము లేదంటే ఆయన శరీరాన్ని చెకముకి రాతి వలె కొట్టారు. చెకముకి రాతి వలె ఆయనను బీభత్సంగా పొడిచారు. కనలేనంత వారిగా ఆయన గాయములు పొందుకున్నాడు. ఆయన గాయములు పొందుకుంటేనే మానవ యొక్క జీవితానికి పాపము విడుదల కలిగేది. ఆయన పొందుకోకపోతే, ఆయన ఆ చెకముకి రాతి వలె ఆయనను పొడవకపోతే ఇక్కడ మానవుని యొక్క జీవితానికి పాపమనే విడిపించే నాయకుడు భూమి మీద ఎవరు లేరు. తల్లిదండ్రులలో లేరు, బంధువులలో లేరు, స్నేహితులలో లేరు, ఎవరూ లేరు. కానీ ఆ నీతిమంతుడైన యేసు ప్రభుల వారు మన కొరకు పొందుకున్న గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను. అక్కడ ఏమయ్యాడంటే యేసు ప్రభుల వారిని సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించినప్పుడు, ఈ యెరూషలేములో అంటే ఈడ్చినప్పుడు, కొట్టబడినప్పుడు, గోల్గతా అనే స్థలములోనికి ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమైపోయాడు? సుందరుడైన వాడు ఏమైపోయాడంటే చూడడానికి స్వరూపము లేకపోయింది. ఆయన చూడనోళ్ళని వాడిగా ఉన్నాడు, ఎవరు చూడలేరు. మనుషులంతా కూడా ఆయనను ఏం చేస్తున్నారంటే విసర్జించుకుంటున్నారు. చీచి చీచి అని విసర్జుకుంటున్నారు. ఎందుకు? ఆయనలో స్వరూపం లేదు కాబట్టి. ఆయనలో స్వరూపం లేదు కాబట్టి ఆయనను విసర్జించుకుంటున్నారు, విసుగుపడుతున్నారు, వ్యసనపడుతున్నారు ఆయన ముఖాన్ని చూచి. అయితే అలాగున్న ఉన్న ఆయనను ఎందు నిమిత్తము ఆయన గాయములు పొందుకున్నా అంటే, ఎందుకు సహించుకున్నాడంటే మన కొరకు ఆయన సహించుకుంటున్నాడు. మన కొరకు విడిపించేవారు లేరు కాబట్టి మన కొరకు ఆయన ఎంతగానో హింసను పొందుకున్నాడు. మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక
మనము అతనిని ఎన్నిక చేయలే. అంటే ఒక పిచ్చోడు అనుకున్నారు. మానవుని యొక్క జీవితంలో మానవుని యొక్క నైజము ఎలా ఉందంటే, ఆయనను ఎన్నిక చేయకపోతేమంటే లెక్క చేయలే. ఏంలే ఆయన గాయములు పొందుకున్నాడు మనకేమి అన్న రీతిగా ఆయనను అలాగున హింసించారు. ఆయన మన కొరకు ఆయన అవమానాన్ని భరించుకున్నాడు, సహించుకున్నాడు. ఓర్చుకున్న దేవుడు. ఓర్చుకున్న వారు ఎవరు లేరు. అలాగున మన నిమిత్తము ఆయన ఎంతగానో హింసను పొందుకున్నాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అక్కడ అతిక్రమములు ఎవరివి? దైవ గ్రంథంలో చూసుకుందాం. మన అతిక్రమములు అన్నాడు, ఆయన అతిక్రమములు కాదు. 5వ చరణములో మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడినాడు. ఆయనవి కాదు అతిక్రమములు, మన అతిక్రమములు. దేవుని మాటకు లోబడిన వారము, దేవుని మాటను లెక్క చేయని వారము. అలాగున అలాంటి వారి కొరకు ఆయన గాయపరచబడిన గొప్ప దేవుడు. మన దోషములను బట్టి నలగగొట్టబడిను. మన సమాధానమైన శిక్ష ఎవరి మీద పడింది? మన మీద పడలే ఆ శిక్ష. ఆ శిక్ష మన మీద కాదు పడినది, ఆయన మీద పడింది. ఆయన శిక్ష ఎందుకు పడింది? పాపం చేశాడని శిక్ష వేశారా? కాదు. పాపలమైన మన కొరకు ఆయన పొందుకున్నాడు. పాపం చేసి మన అతిక్రమం కొరకు ఆయన పొందుకున్నాడు. నువ్వు ఎవరో పొందుకున్నారనుకున్నావేమో, ఆయన ఏదో పాపం చేసింటే పొందుకున్నాడు అనుకున్నారేమో. కాదు. మన అతిక్రమాలు మంచివి కాదు. మనము కూడా మందిరంలో ఉన్నంతసేపే దైవభక్తి, మందిరము దాటితే లేదు. దేవునికి నీవు ఎలా ఉంటావో ప్రార్థనకు వచ్చిన మనము కూడా దేవుని స్నేహము చేసిన తరువాత మందిరములో ఎలాగూ ఉంటావో బయటికి వెళ్ళినను దేవునితో అలాంటి సహవాసము కలిగి ఉంటేనే. అలాంటి సహవాసము కలిగి ఉండకపోతే వ్యర్థమే. అలాంటి జీవితం జీవించకపోతే వ్యర్థమే. మరి 6 దినాలు ఆయన కాపాడిన దేవుడు 7వ దినాన మనము మందిరంలోనికి వచ్చి ఈ సమయానికి నిద్రపోతే దేవుని మాటలు ఏమి లెక్క పెట్టినావా? వినగలిగినావా? వింటున్నావా? ఇంతవరకు ఆయన కాపాడినాడు, ఈ సమయం వరకు కాపాడినాడంటే ఆ దయ ఎవరిది? మన తల్లిదండ్రులది కాదు, దేవుని దయ. ఈ దినంలో దేవుని మందిరంలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకుంటున్నామంటే, దేవుణ్ణి పూజించుకుంటున్నామంటే, దేవునికి మన ఆత్మను అప్పగించుకొని ఆయనకు స్తుతియాగం చేస్తున్నామంటే అది ఎవరిచ్చినదే? అది దేవుడిచ్చాడు. ఈ సమయానికి నడిచామంటే ఎవరి దయ? ఎందరో నడవలేని వారుగా ఉన్నారు. అయితే ఈ సమయానికి దేవుని మందిరంలోనికి, దేవుని ఆలయంలోనికి చేరి వచ్చామంటే ఆయన ఎవరి కొరకు అంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి. ఎవరి దోషములమ్మా? మన దోషములు. నేను ఆ దోషములను బట్టి ఆయన నలగొట్టుకున్నాడు. ఆయన చేసినది కాదు, మనం చేసిన దోషముల కొరకు ఆయన నలగొట్టుకున్నాడు. ఆయన సిలువలో ఎంత శ్రమను పొందుకున్నాడు, బలియాగం పొందుకున్నాడు. ఆయన వెమకలల్లా ఆయన యొక్క స్థానములో లేవు, స్థానము తప్పాయి. ఆయన ఎలా ఉన్నాడంటే, మైనము ఎలాగున్నా ముద్ద చేయబడుతుందో యేసు ప్రభుల వారిని ఆ యొక్క కలువరి శిలువ ద్వారా ముద్దగా చేయబడ్డారు. ఆయన శరీరమును ముద్దగా చేయబడ్డారు. ఆయన
ఎవరి నిమిత్తము అంటే నా పాపముల నిమిత్తము కొరకు ఆయన శిలువలో శ్రమను పొందుకున్న దేవుడు. అమ్మాయ, ఈ దినం వచ్చాము, ప్రభువును ఆరాధించడానికి వచ్చాం. ఎలా ఆరాధించాలి? మన హృదయమును ఆయనకు అప్పచెప్పుకోవాలి. మన హృదయము ఆయనకు అప్పచెప్పుకోవాలి. అందుకే అంటున్నాడు, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష ఎవరి మీద పడింది అంటే అతని మీద పడింది. అతని మీద పడెను 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 అంటే ఆయన పొందుకోవాల్సిన గాయములు ఆయన పొందుకోకపోతే ఎందుకు? ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు. ఎవరు కూడా నశించకూడదని, ఎవరు నరకానికి వెళ్ళకూడదని. ఆయనలో ఉన్న పశ్చాత్తాపం ఆయనలో ఉంది, మనలో లేదు. ఆ పశ్చాత్తాపం మనలో లేదు, దేవునిలో ఉంది. ఎవరు నశించకూడదని ఆయనలో ఉంది. కాబట్టి ఆయన మన కొరకు ఆయన ఎంతగానో శ్రమను పొందుకున్న గొప్ప దేవుడు. మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన దెబ్బలు తింటే, ఆయన శిలువ యాగము పొందుకుంటే నీకెందుకు స్వస్థత కలుగుతుంది అంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మన కొరకు రక్తం కార్చిన ఆయనను మనము ఈ యొక్క దినములో మనము ప్రభు సన్నిధిలోనికి వచ్చిన మనము ఆయనను ఆరాధించే వారంగా ఉన్నాం. అలాంటిదిగా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మందిరంలో నుంచి వెళ్ళిపోతానే మనం ఎవరి త్రోవల వారి వెళ్ళిపోయేవారమే. దేవుని యొక్క దైవ భయము ఉండాలి మనలో. దేవుని యొక్క దైవ భయమును కలిగి ఉంటేనే ప్రభు సన్నిధిలో అలాగున్న ఉండి జీవిస్తేనే నీకు ఒక మహత్యం ఉంది, ఒక పరలోకం ఉంది. దేవుణ్ణి విడిచినట్టుగా ఉంటే దైవ గ్రంథములో కూడా ప్రభువుని నమ్మిన వారే, అద్భుతాలు చేసిన వారే, ఆయనతో ఉండి నడిచిన వారే, అనుదినం సంఘంలోనికి వచ్చిన వారే ఒకనాడు వెళ్ళిపోయిన నా బొద్దు వారు వెళ్ళలేదు, వెనక్కి వచ్చారు, దైవ గ్రంథంలో ఉన్నారు. మీరు ఎలా ఉన్నామనుకుంటున్నారో, ఎలా బ్రతుకుంటున్నామన్నారో, ఎలా నడుచుకుంటున్నాం అనుకుంటున్నారో, దేవుని మందిరంలోకి వస్తే మనం చక్కగా ఉన్నామనుకున్నారేమో. దేవుణ్ణి దగ్గరికి వెళ్ళినప్పుడు వెనక్కి వచ్చేవారంగా ఉండకూడదు. దైవ గ్రంథంలో ఉన్నారు, వెనక్కి వచ్చిన వారు ఆయన సన్నిధిలో చేరుకోలేదు. మనం ఎలా ఉన్నామో నిరీక్షించుకోండి. ప్రభువా అన్నవాడు పరలోక రాజ్యం ఎవరు చేరలేరు. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసిన వారు వెళ్ళలేదు. ఆరాధనలో కానీ అటువంటివి తెలియపరచకూడదు. కానీ దేవుణ్ణి ఆరాధించు దినం ఈ దినమున. నేనెందుకు అంటున్నానంటే ప్రభువును నమ్మిన మనము ఎలా ఉండాలంటే ప్రభువుతోనే ఉండాలి. నీవు పిల్లలు తల్లితో ఉంటే తల్లి పిల్లలతో ఉంటుంది. మనము దేవునితో ఉంటే అమ్మా అయ్యా దేవుని వాక్యం వినండి. ప్రభువును నమ్మిన మనము ఎలా ఉండాలంటే మనము దేవునితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు. నువ్వు దేవునితో లేకపోతే ఆయన మనతో ఉండడు నువ్వు అనుకున్నావేమో. అలాంటి జీవితాలు కాదు మనం ఉండాల్సింది. అందుకు మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన గాయముల చేత మనకు ఏమైందంటే స్వస్థత కలిగి ఉంది. అలాంటి వారం మనం యేసు ప్రభుల వారు ఎందు నిమిత్తము అంటే ఆయన మన నిమిత్తము మన కొరకు ఆయనను గోల్కతా అనే స్థలంలోనికి ఆయనను ఏం చేశారంటే అమ్మాయ మీరు పిల్లల వైపు కాదు దేవుని వాక్యం వినండి అమ్మా. నేను అందే మీకు తెలియపరిచేది అదే సమాధానమే. పరలోకము చేరాలంటే ఎవరు చేరలేరు అంటున్నది.
దేవుని యందు భయము కలిగి ఉండాలన్నది. ఏది అంటే యేసు ప్రభుల వారిని ఒక గోల్కొతా స్థలము వరకు ఆయనను ఆ శిలువ మానును ఆయన భుజానికి వెత్తి ఆయన ఏం చేస్తున్నారు? కొక్కెరలాంటి కొరడాలతో కొట్టుకుంటూ పోతున్నారు ఆయనను. కొక్కెరలాంటి కొరడాలతో ఆయన వీపును చారలుగా దున్నబడ్డారు. మన యొక్క పాప భారమును ఆయన వీపు మీద వేసుకున్నాడు, మోస్తున్నాడు. మోసిన దేవుడు మన పాప భారమును మోస్తున్నాడు. నువ్వు చేసే అతిక్రమానికి, నువ్వు చేసిన పాపానికి ఆయన చేతులలో చీలలు కొట్టించుకున్నాడు. నువ్వు చేసిన ప్రతి కార్యమునకు ఆయన పాదములలో మేకులు కొట్టించుకున్నాడు. పక్కలో బల్లెపు పోటు పొడిపించుకున్నాడు. వీపంతా నాగేడి చార్ల బల్లెద్దున్నారు. తలకు ఒక ముళ్ళ కిరీటాన్ని కొట్టారు. ఇది రాజా, నీకు ఇది కిరీటమని ఆయన అవమానపరిచారు. అవమానములు ఎవరు పొందుకున్నారు? ఆయన పొందుకున్నాడు. ఆయన పొందుకున్న దేవుడు మన అతిక్రమాన్ని బట్టి ఆయన పొందుకున్నాడు. అయితే మన కొరకు ఆయన గోల్కొతా అనే స్థలములో సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడినాడు. ఆయన 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన సిలువలో ఒక మాట అన్నాడు, అమ్మా మీరు ఏడవద్దు, మీరు ఏడవద్దు. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవమన్నాడు. ఆయన కొరకు ఏడవమనలేదు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవమన్నాడు. ఎందుకు ఏడవమన్నాడు అంటే, మీరు జీవించే ఈ పాపపు లోకములో మీరును ప్రభువును నమ్మి హతసాక్షులుగా ఉండమన్నాడు ఆయన. అందుకే నేను సిలువలో చనిపోయినప్పుడు, సిలువలో మరణించినప్పుడు, సిలువ యాగము పొందుకున్నప్పుడు, ఆయన చూడనొల్లని వాడిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఎంత ప్రేమ ఉంది ఆయనలో, ఎంత దీనత్వం ఉంది. ఎంతమంది అక్కడ ఏడుస్తున్నాను అని ఏమంటున్నా అంటే, అమ్మా మీరు నా కొరకు మీరు ఏడవద్దు అన్నాడు. మీరు గ్రహిస్తున్నారో లేదో బైబిల్లో, మీరు నా కొరకు ఏడవద్దు, మీ పిల్లల కొరకు మీరు ఏడవమన్నాడు. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, దేవుని కొరకు ఏడవద్దు. నమ్మిన మనము, బాప్తిసం పొందుకున్న మనము, మందిరంలోనికి వచ్చిన మనము, దేవుని ఆలయంలోనికి వచ్చిన మనము, దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము, ఆయనకు మన హృదయము ఇప్పి ఆరాధించగలిగే భాగ్యమును ఇది ఎవరికి ఇచ్చారంటే, లోకంలో చాలామంది ఉన్నారు, పొందుకోలేదు భాగ్యం. ఇచ్చిన ఆయన, వచ్చిన మనము ఆయనకి ఏమి ఇవ్వాలా? మన హృదయాలు విప్పి ఆయనను ఆరాధించాలి. ఆరాధించే వారంగా ఉన్నామా? ఆరాధించుకుందాం. దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే వారి గుంపులో ఉందాం, విడవబడే వారి గుంపులో వద్దు. ఎత్తబడే గుంపులో ఉండి జీవించుతాం. ఉన్న మనము కూడా ఈ ఆరాధన అంతట్లో మరి ప్రతివారు వారి హృదయాలు ఇప్పి స్తోత్రాలు చెల్లించండి.